భయ్యా ఇప్పుడే భయ్యా హరిహర వీరమల్లు సినిమా చూశాను భయ్యా 4 సంవత్సరాల తర్వాత మా ఆకలి మొత్తం తీరిపోయిందన్న దేవుడి కోసం 4 సంవత్సరాలుగా దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నామన్నా సినిమాలు ఎన్ని వచ్చినా పోయినా దేవుడు లేకపోతే దేవుడి సినిమా చూడకపోతే భక్తులు ఎలా నిద్రపోతామన్నా ఎలా తింటామన్నా అసలు ఎలా బతకతాం మేమన్నా ఇది పవన్ కళ్యాణ్ గారి నుంచి మాకు కావాల్సిన ఇది భయ్యా ఎలాంటి సినిమా భయ్యా హరిహర వీరమల్లు లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేసాం అదే సినిమా భయ్యా ఆయన నిజ జీవితంలో కూడా పేదవాళ్ళకి సహాయం చేస్తాడు సినిమాలో కూడా అదే క్యారెక్టర్ ఇంకా ఏం కావాలి పోయా ఫ్యాన్స్కి ఇది కాదు మాకు కావాల్సింది సినిమాల్లో అయితే ఉండబోయా సినిమా పాపా అన్న పులితోనే మాట్లాడతాడు భయ్యా సింహంతోనే మాట్లాడతాడు అంతే చూశారు భయ్యా సింహాలు పులులు కూడా అన్న చెప్పినట్టు వినాలి అంతే కాబట్టి చెబితే వినాలి మాట వినాలి బాబా ఏం పాటలు భయ్యా కొల్లగొట్టినదిలో పాట ఉంది భయ్యా ఎందుకులే ఇంకా సినిమా మొత్తం థియేటర్లో మొత్తం డ్యాన్సులే ఇంకా ఆ సినిమాలు డ్యాన్సులు ఆ కామెడీలు ఆ ఫైట్లు పాకిస్తాన్ వాళ్ళని పక్క దేశీ వాళ్ళని నరకతా ఉంటే దేశీయులో చొరబడి వాళ్ళు బంగారం వజ్రాలు డైమండ్లు అన్నీ దోచుకుపోతుంటే అన్న ఇల్లు కాపాడుతూ ఉంటే అబ్బా దేశాన్ని రక్షిస్తూ ఉంటే పేదవాళ్ళని కాపాడుతూ ఉంటే ఏం కావాలి భయ్యా ఇంకా ఆడెవడో దేశ దిమ్మరగాడు అన్నాడు భయ్యా గుండుగాడు సినిమా బాగలేదని రకరకాలుగా అన్నాడు భయ్యా ట్రోల్ చేయకూడదు భయ్యా మీద అన్నం పెడతా ఎవడేం చేసినా ఏం ఎందుకంటే సినిమా బాగుంది ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్ కూడా అయింది ఆటోమేటిక్గా అందరూ చూసేస్తారు అంతే ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు నమ్మరు కాబట్టి ఖచ్చితంగా సినిమాని హిట్ చేస్తాం ఇండస్ట్రీ హిట్ చేస్తాం నేను చాలా సినిమాలు చెప్పా సినిమా ఇప్పటికి 1,00,000 కోట్ల టార్గెట్ పోయా ఏం కావాలి భయ్యా టార్గెట్ 1,00,000 కోట్లు అయిందంటే ఇంకా ఏమని చెప్పను భయ్యా ఇంకా అవును భయ్యా ఇదిగో భయ్యా లేదు భయ్యా అన్ని అబద్ధాలు అన్న సినిమా గురించి చెప్పాడు అన్ని అబద్ధాలు ఎవరు నమ్మద్దన్న ఆ దేశ దిమ్మల మాట టెక్నాలజీ వాడే వాళ్ళ మాట దయచేసి వినొద్దన్న టెక్నాలజీ వాడి కూడా మాట్లాడతాడన్న 100 ఛానల్లో మాట్లాడతాడు 100 రకాల పోస్టుల్లో మాట్లాడతాడు 100 రకాల సోషల్ మీడియాలో ఉన్న యాప్ల్లో మాట్లాడతాడు కానీ నిజం అనేది తెలుసుకోవాలి అందరూ కాబట్టి నిజం తెలుసుకోండి దయచేసి సినిమాని చూడండి మీకే అర్థమవుతుంది చరిత్ర సినిమాలో ఒక చరిత్ర ఉంది ఒక నిజం దాగుంది అందులో ఆ సినిమా చూడకపోతే నష్టపోయే ఛాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే సినిమా తీసింది పేదవాళ్ళ కోసమే సినిమా ఖచ్చితంగా పేదవాడు చూస్తేనే ఆడుతుంది ఏ సినిమా అయినా కూడా కానీ ఈ సినిమాయే పేదవాళ్ళ కోసం అంకితం ఈ సినిమా కాబట్టి అన్న ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అన్న ఏ సినిమా తీసినా కూడా పేదవాళ్ళ కోసం చేస్తాడు ఖచ్చితంగా సినిమా 1,00,000 కోట్ల పక్కా అంతే పవర్ స్ట్రామింగ్ అన్న పవర్ స్ట్రామింగ్ చూపిస్తున్నాడు అంతే కళ్యాణ్ బాబు వింటేజ్ కళ్యాణ్ బాబుని మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం దేవుడికి దర్శనం అయింది అంతే మాకు రోలింగ్ అన్నిటికీ ఉంటాయి అన్న ప్రతి సినిమాకి రోలింగ్ ఉంటుంది కానీ వింటేజ్ కళ్యాణ్ మాకు చూపించాడు అంతే సినిమా పరంగా చెప్తున్నా కృష్ణాడు పేరు పెట్టడానికి లేదన్న కళ్యాణ్ బాబు అంతే మాకు ఎవరు కనపడలేదన్న ఒక కళ్యాణ్ బాబే కనపడ్డాడు 1000 కోట్లు అన్న 1000 కోట్లు పక్క మళ్ళీ వేరే లెవెల్ అని చెప్పలేను ఎక్సలెంట్ అని చెప్పలేను చింపేశాడు చాలా బాగుంది సినిమా ముందుగా ప్రతి ఒక్క హిందువు ఓం నమ శివాయ హరహర మహాదేవ్ జై శ్రీరామ్ జై శివయ్య అని చెప్పాలా ఈ సినిమా మొత్తము శివుని గురించి దేవుని గురించి ఉంది దేవుడి నేమ్ చెప్తే దేవుని విగ్రహం పట్టుకుంటే ఒకప్పుడు ఆ తెల్లోళ్ళు మొత్తం ఆ దేవుని విగ్రహం గుంజుకొని ఒక వాటర్లో అంటే మొత్తం కరగదీసి మొత్తం చేస్తున్నారు ఇది కూడా ఒక సినిమా చాలా బాగుంది ఈ సినిమాలో ఫైట్స్ కానీ సినిమా కోహినూర్ డైమండ్ కోసం ఉంది కోహినూర్ డైమండ్ ఇక్కడ ఢిల్లీలో ఉంది క్లైమాక్స్ ఏంటంటే సినిమా పార్ట్ 2లో హరిహర వీరమల్లు ఔరంగజేబ్ గురించి పార్ట్ 2లో ఉంది ఇందులో సీన్స్ ఏంటంటే ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి అక్కడ మళ్ళు ఇక్కడ మళ్ళు హరిహర వీరమల్లు సచినోడు ఎలాగో తిరిగి రాడు హరిహర వీరమల్లు సినిమా ఎవడు తీయలేడు బాబులకే బాబు మా పవన్ బాబు నన్ను బిగ్ బాస్కి ఎవడు తీసుకుపోలేడు ఈ సినిమాలో ఎవడు తీయలేడు హరిహర వీరమల్లు 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 జై పాస్టర్ జై పాస్టర్ ఇండస్ట్రీ ఊపు ఇండస్ట్రీ ఊపు పాస్టర్ తోపు ఇండస్ట్రీ ఊపు పాస్టర్ తోపు ఇండస్ట్రీ ఊపు పాస్టర్ తోపు జై కళ్యాణ్ చాలా బాగుంది
అన్న డ్యాన్స్ ఓ రేంజ్లో ఆ వేసే 4 స్టెప్పులైనా చాలు, గంగి గోపాలు గరిటెడైనా చాలు అంటారు కదా, ఆ 4 స్టెప్పులైనా సూపర్. ఒక మనకి స్టైల్ ఆ స్టైల్ ఏమాత్రం తగ్గలేదు. ఇంతకు ముందు మనం కొమరంపూలి పంజాబ్ టైంలో ఏదైతే బీజిఎం ఉందో ఇప్పుడు కూడా అదే సేమ్ బీజిఎం వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ తగ్గలేదు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. ఒక మంచి కాంబినేషన్లో పార్ట్ 2 తొందరగా తీసేయండి సార్, మేము పార్ట్ 2 చూడకుండా ఉండలేము. తొందరగా మధ్యాహ్నం కల్లా పార్ట్ 2 వేసినా మాకు ఇబ్బంది లేదు, ఇప్పుడే మళ్ళీ పార్ట్ 2 చూసేస్తాం. తొందరగా పార్ట్ 2 తీయండి సార్. హీరోయిన్ క్యారెక్టర్ ఇందులో కొంచెం అది చోరీ అని క్యారెక్టర్ చూపించారు అంతే. ఆమె మరి అక్కడ అదంతా మిగతాదంతా ఆమె ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చు, ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా పార్ట్ 2లోనే చూపించవచ్చు. ఎనర్జీ ఏం డ్రాప్ అవ్వలేదు. కొంచెం పవన్ కళ్యాణ్ కన్నా ఇందులో గ్రాఫిక్స్ ఎక్కువ ఓడుకున్నట్లు అనిపిస్తుంది. ఎక్కువ గ్రాఫిక్స్ ఉంది అంటే ఈ మధ్యన అందరూ అలవాటు పడిపోయినారు కదా గ్రాఫిక్స్ కి. సో గ్రాఫిక్స్ తీస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ పెట్టారు. సినిమా చాలా బాగుందండి. ఈ సినిమా ఒక ప్రేక్షకుడిగా చూశాను అండ్ ఈ సినిమాలో నేను పార్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్న క్యారెక్టర్ డాక్టర్ వేషం వేసాను అనమాట క్లైమాక్స్లో చిన్నది. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి పండగ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి 2 హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే రెండోది ఎంఎం కీరవాణి గారు అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన మ్యూజిక్, ఆయన ప్రాణం పెట్టారు ఈ సినిమాకి. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా థియేటర్లో చూడండి. రివ్యూస్ ఇచ్చేవాళ్ళు జాగ్రత్తగా చూసి ఇవ్వండి. ఇది మంచి సినిమా. సరే ఇప్పుడు మీకు ఏం చెప్తాం చెప్పండి, మనం ఏం అనలేం. ఓకే, సో మీరు చూడండి సార్, చూసి చెప్పండి. వాళ్ళు ఎవరో అంటున్నారు వీళ్ళు ఎవరో అంటున్నారు అని ఎందుకు మనం అనడం. మీరు చూడండి, మీకేమని అనిపిస్తే అది చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఏం నరుకుడు, ఎంత హార్డ్ వర్క్ చేసినావు అన్నా, ఎంత కష్టపడ్డా అన్నా, ఏం చంపడం అది ఏ హీరో పనికి రాడు. మా పవర్ స్టార్ ఒక్కడే వస్తాడు. నాకే చాలా బాగా నచ్చింది. మన ధర్మాన్ని, మన హిందువుల ధర్మాన్ని చాలా చక్కగా చూపించాడు. పెద్దలు, పెళ్ళైన ముసలోళ్ళు, ముప్పోళ్ళు అందరూ వచ్చి సినిమా చూడండి, మన ధర్మాన్ని తెలుసుకొని పోండి. అంతేగాని నెగిటివ్ రివ్యూ చెప్పినాడు కూడా చెప్తాడు, వాడిని నరుకుతాను చెప్తే. ఎందుకంటే అన్న, అరే నువ్వు వైసీపీ నాకు తెలుసురా, నువ్వు ఎక్కడ వచ్చావు తెలుసు అన్న. సెకండ్ హాఫ్ ఏం అన్న, అది లవ్ స్టోరీ కాదు అన్న, అది మన చరిత్ర మనం చూసుకోవాలి. ఇంకెందుకు సినిమా అన్న, ఇగో చరిత్ర అన్న, ఇగో కావాలని కొందరు నెగిటివ్ చెప్తాను. చరిత్ర పరంగా అంటే మన చరిత్ర అన్న, ఇప్పుడు చరిత్ర ఏది లవ్ స్టోరీ రొమాన్స్ ఉండదు అన్న, అదొక చరిత్ర సినిమా. చరిత్ర లాగే చూడాలి, రొమాంటిక్ సినిమా రొమాంటిక్ లాగే చూడాలి. సో ఇదంటే చరిత్ర సినిమా. మన గురించి మనకు తెలిసినట్టు చాలా సినిమాలు చక్కగా చూపించారన్న. సో మన దోపిడిని వాళ్ళు ఎలా దోచుకున్నారో, వాళ్ళ నుంచి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా బయటకు వచ్చిన హరిహర వీరమ్మలు స్టోరీ అన్న, ఇది అన్న సినిమా. అంతేగాని నెగిటివ్ చెప్పి అది ఏం కాదన్న. సినిమా మాత్రం మెయిన్గా మన ఫైటింగ్ సీన్స్, మన పవర్ స్టార్ పవన్ అన్న కళ్యాణ్ అన్న ఫైటింగ్ సీన్స్ చాలా సినిమాలు వచ్చింది. దీంట్లో మాత్రం ప్రాణం పెట్టే రక్త బొట్టు కార్య సినిమా వేసిన, చాలా హార్డ్వేర్ వేసిండు, చాలా బాగుంది అన్న. హరిహరి వీరమల్లు మొత్తం రచ్చ రంగోలా. హరిహరి వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇన్ని రోజులు చూసింది ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా అలా చూసిన సినిమా. ఇది ఒక రేంజ్ సినిమా. అంటే మనం ఎలా అనుకున్నామో, పవన్ కళ్యాణ్ ఎలా ఊహించుకున్నామో డైరెక్టర్ గారు అలానే చూపించిండు. ఫైట్స్ కానీ, డైరెక్షన్స్ కానీ, ప్రతిదీ సింహం ఎలా ఉంటుందో మనం చూడంగానే పవన్ కళ్యాణ్ చూస్తే మన సింహం లేకనే అనిపిస్తాడు. అంటే రియల్ లైఫ్లో మనం చూడకుండొచ్చు. రియల్గా సింహం అంటే ఎలా ఉంటుంది అంటే ఆయన మాటల సింహం, డైలాగ్ పంచుల సింహం, డైలాగ్ల సింహం, అన్నిట్ల సింహమే. అంటే సింహం అంటే దానికి పేరు ఉట్టిగా రాదు, మంచితనంకి సింహం అని పేరు. అది అలాంటి సింహమే పవన్ కళ్యాణ్ ప్రతిదీ. దట్ ఈస్ పవర్ స్టార్. ఇక్కడ హీరోయిన్ నితీరావులో యాక్టింగ్ బాగా చేసింది. ఇక్కడ తనికెళ్ళపల్లి గారు, బాబుడే గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ సినిమా పవన్ గారి కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక ఫ్యాన్స్కి ఇది ఒక శాంపిల్ మాత్రమే. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఇది ఒక రేంజ్ అలాగుంటుంది. ఇది మోగిపోతుంది, ఇప్పటికీ షేక్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఒకటే కోరుకుంటాం, అందరు హీరోలకు లైక్ చేస్తాం. ఒకళ్ళు తక్కువ ఉన్నా ఎక్కువ ఎప్పుడు తక్కువ చేయం. దట్ ఈస్ పవర్ స్టార్ ఫ్యాన్స్. ఎప్పటికి అలానే ఉంటాం, అలానే ప్రేమిస్తాం, అందరినీ లైక్ చేస్తాం. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు జనసేన, జై జనసేన. వాళ్ళు పెద్ద నేను చెప్తాను, మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, శత్రువులు కూడా చెప్తున్నాను. వాళ్ళు పెద్ద అని చెప్తాను. మంచిగా చేస్తారండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ సినిమాలో చాలా అర్థాలు ఉన్నాయి. శత్రువులకి చాలా సవాలు ఉన్నది. చాలా డైలాగ్లు వాళ్ళకి గుండెల్లో గుచ్చుకుంటది ఈ డైలాగ్లు అన్ని. ఎందుకంటే ఆయన నెమ్మదిగా ఉన్నది దగ్గర, ఆయన ఎప్పుడు బాంబు పేలుస్తాడో తెలియదు.
కానీ ప్రజలకి అయితే ఈ మూవీ పనికొస్తుంది, శత్రువులకి ఇంకా పనికొస్తుంది. ఎవడైతే నిప్పు పెట్టాలనుకుంటాడో ఆయన వస్తాడు మళ్ళీ. కళ్యాణ్ గారికి చూస్తే ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత? ఎవరైతే అవమానం చేశారో ఈ రకంగా సవాల్ వేశారు అంటే చూపించారు, సూపర్ గా ఉందండి. రావచ్చు అనుకుంటా, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైతే కలెక్షన్ సూపర్ గా వస్తుందండి. రావచ్చును వస్తే ఎంత కలెక్షన్ వస్తే ఇది మాత్రం ఖచ్చితంగా మీడియా వాళ్ళు వేయాల్సింది. ఎంత కలెక్షన్ వస్తే అంత ప్రజలకి పనికి వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి రూపాయి ఎవ్వరు అంటే ఆయన ఖర్చు పెట్టుకోడు, అందరికి పంచుతాడు అనమాట. ఎంత కలెక్షన్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే పవన్ అన్న తన భుజస్కంధాలపై సినిమా మూసినని అర్థమవుతుంది. వండర్ఫుల్ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక దొంగలాగా మన దగ్గర నుంచి నిధులు దోసుకోబోయే నిజాములు వాళ్ళ పరిపాలన ఔరంగజేబు వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు దగ్గర నుంచి దోసుకొని మళ్ళీ ఈ మనోళ్ళకి ఇచ్చేసి అక్కడ పేదరికాన్ని కాపాడి ఇలా అంతా చూపించారు. సెకండ్ హాఫ్లో మాత్రం అనుసేత ఒక సాంగ్ ఉందా అద్భుతంగా అనిపించేస్తుంది. నిధి అగర్వాల్ స్టార్టింగ్లో మోసం చేసేస్తుంది, తర్వాత తన తప్పు తాను తెలిసేసుకుంటుంది. పాటలు బాగున్నాయి, బీజిఎం బాగుంది, కీరవాణి గారి మ్యూజిక్ అద్భుతము. ఇక ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ అయితే నిజంగా అద్భుతం అనమాట. టోటల్ క్లైమాక్స్ అయితే ఇంకా టోటల్ అద్భుతము. ఏదో పులి బెబ్బులు అంటారు కదా, పులి కాదు బెబ్బులి. మన ఎవరు మోదీ గారు కూడా అన్నారు ఆంది అని, తుఫాను, సుడిగాలి, ఇవన్నీ కనపడతాయి అనమాట సినిమాలో. వండర్ఫుల్ మూవీ. నిజంగా పవన్ అన్న లేకపోతే సినిమా లేదని 100% చెప్పవచ్చు. ఇద్దరు డైరెక్టర్ మారినా కానీ సినిమాలో ఎంత పవర్ ఉండాలో అంత పవర్ ఉంది. అద్భుతమైన మూవీ. జై హరిహర వీరమల్లు. ఆల్రెడీ బొమ్మ హిట్ అయింది, అక్కడ చూడండి మొత్తానికి చూస్తే అవుతుంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు దాకా వెయిట్ చేసేందుకు మంచి ఫీస్ట్ దొరికింది అంతే. ట్రిపుల్ ఫీస్ట్ దొరికింది. ఇప్పుడు దాకా వెయిట్ చేసిన దానికి వర్త్ వర్మ వర్త్. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే నేనైతే మొత్తం పిఎస్పీకే చూసాను కాబట్టి నాకైతే బాగా నచ్చింది. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం బాగా అంటే వీర లెవెల్లో ఉంది. మొత్తం బొమ్మ అయితే బ్లాక్ బస్టర్. నేనైతే ఖుషీలో పవన్ కళ్యాణ్ చూసాను. ఆయన ఐస్ కానీ మొత్తం అసలు మూవీ అంతా ఆయన ఐస్ లోనే ఉంది. ఎవరు చెప్పింది అలా ఏం లేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ ని నమ్మొద్దు. సినిమా అయితే బొమ్మ హిట్, ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన మూవీ. బ్యాక్గ్రౌండ్ అసలు మామూలుగా లేదు. సీట్ లో అయితే ఎవరు 2 minutes కూడా కూర్చోలేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ నమ్మొద్దు. బొమ్మ హిట్. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తిరిగిలేదు ఇంకా ఈ సినిమా అయితే. ఆయన హైప్ వేరన్న. సినిమాలో అయితే బేబత్ చరిత్ర సృష్టించాడు అంతే. ఆయన ఇంకా అంతే. ఇంకా ఆయన మా అన్నయ్య గురించి ఏం చెప్పినా తక్కువే. పిఎస్పీకే ఒకటే మాట. ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే అంతే. లాగ్ అన్న వాళ్ళకి వాళ్ళకి బుర్రలేదు, వాళ్ళ సినిమా నాలెడ్జ్ లేదు, వాళ్ళని పట్టుకోకలేదు. మన పక్కన మనం క్రిటిసైజ్ చేయం. మన సినిమా మంది, మన బొమ్మ మంది, మన హీరో మనం గౌరవించుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అయితే వేరే లెవెల్. పవన్ వచ్చినప్పుడు అయితే బేబచ్చ ఆ మ్యూజిక్ ఆ మ్యూజిక్ అయితే అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. అలాగే సేమ్ బాబీ డియోల్ గారు వచ్చినప్పుడు అంటే అరబ్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. అది 400 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. 400 కోట్లు పక్క. ఇది పవన్ ఆగమనం అంతే. ఇంకా 400 కోట్లు పక్క సినిమా ఇది. ఫస్ట్ వారం వచ్చేది కలెక్షన్ అంతా. అది సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన గ్రేస్ ఆయన టీవీ మొత్తాన్ని మళ్ళీ కనిపిస్తాయి. ఆయన పవర్ ప్యాక్ కాబట్టి మళ్ళీ ఆయన ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా వస్తుంది అన్న. ఒక ఫ్యాన్ కావాల్సిన ఏముందో మొత్తం ఈ సినిమాలో మొత్తం చూడొచ్చు అన్నమాట. ఫుల్ మీల్స్ అనమాట పవన్ కళ్యాణ్ తరపు నుంచి. పీక్స్ అన్న. అసలు బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే వేరే లెవెల్కి వెళ్ళింది. అసలు గూస్ బంప్స్ ఇట్లా వచ్చినాయి. అటు ఫైట్లు కానీ అటు బ్యాక్గ్రౌండ్ పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ ఎగ్జామ్ వేరే లెవెల్లో ఉంది. సినిమా బీజిఎం అయితే వేరే లెవెల్లో ఉంది. నాకు కలెక్షన్స్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి కలెక్షన్ కాదని ముఖ్యం. ఆయన బాక్స్ ఆఫీస్ వచ్చాడా లేదా అని ముఖ్యం తప్ప కలెక్షన్ ఆయన ఏం పీకలేరు. వైసీపీ వాళ్ళు లాస్ట్ టైం భీమలా నాయక్ 10 రూపాయలు టికెట్ పెట్టినా సునామీ సృష్టించాడు. ఇప్పుడు 600 రూపాయలు టికెట్ పెట్టినా సునామీ సృష్టిస్తాడు పవన్ కళ్యాణ్ అన్న అతను. మా డిప్యూటీ సీఎం ఆయన, మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము వీరాభిమానులు, జన సైనికులు అంతే. ఓజీ అని మేము అరుస్తున్నాం. ఓజీ కన్నా ఈ సినిమాను ముందు చూడాలి. సినిమా అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్కి ఈ సినిమా ఖచ్చితంగా కావాలి. హిందూ సంప్రదాయాల్ని గౌరవించాలి, పాటించాలి. భావితరాలకు కూడా హిందూ సంప్రదాయం అనేది అంత ఇంపార్టెంట్. ప్రపంచ దేశాల్లో కూడా మన హిందూ కల్చర్కి అంత వాల్యూ ఉంది. ఆ కంటెంట్ని ఈ సినిమాలో చూపించాడు. అదైతే మామూలు విషయం కాదన్న.
సినిమా అయితే చాలా చాలా బాగుంది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అని. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. కొంతమంది బాగాలేదు అది ఇది అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఉండగా విఎఫ్ఎక్స్ ఎవడో పట్టించుకోవడం, పవన్ కళ్యాణ్ గారినే చూస్తారనమాట. పవన్ కళ్యాణే విఎఫ్ఎక్స్, పవన్ కళ్యాణే లొకేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు అనమాట. జై పవర్ స్టార్. ఇండస్ట్రీ రికార్డ్ అనా నేను ఒకటి చెప్తా ఉన్నా. దీన్ని మొన్న ప్రమోషన్ చేశాడు సోమవారం ప్రమోషన్ చేస్తేనే ఈ రేంజ్లో ఉంది సునామీ. అందరూ సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచే ప్రమోషన్ చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ అనమాట. మొన్న ప్రమోషన్ చేసిన దానికి ఈ విధంగా ఉంది. బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్లో అయితే సర్వర్లు వణుకుతున్నాయి. ఆ విధంగా ఉంది. అదన్నమాట పవన్ కళ్యాణ్ గారి రేంజ్. ఒకటే చెప్తా ఉన్నాను, 500 crores అయితే పక్కా కలెక్ట్ చేస్తుందన్న. ఇంకోటి మెయిన్ మూవీ టీం మైనస్ పాయింట్ ఏంటంటే దీన్ని నార్త్ ఇండియాలో ప్రమోషన్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఔరంగజేబు పైన వచ్చే కథలన్నీ కానీ లాస్ట్ టైం చావా చూసాం, 700 కోట్లు కొట్టింది. ఆ హీరో కూడా పెద్దగా అంత ఏం పాపులర్ కాదు. కానీ ఈ సినిమాని మెయిన్ మైనస్ ఏంటంటే నార్త్ ఇండియాలో కానీ దీన్ని ప్రమోషన్ చేసి ఓ రేంజ్లో కానీ తీసుకొని వెళ్ళుంటే ఖచ్చితంగా 800 కోట్లు కొట్టుండేదని. అదొకటే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఏదేమైనా కానీ పార్ట్ 2 కొట్టొచ్చని అనుకుంటున్నాము. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. ఎవరి మాటలు నమ్మొద్దు. ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకి దైవభక్తి, సనాతన ధర్మం గురించి తెలియాలి. ఇవి మనకి స్టైల్గా సిగరెట్లు తాగడాలు, గుట్కాలు వేసుకోవడాలు, మందు తాగడాలు, యాంగ్రీ యాటిట్యూడ్లు కాదన్న. వాటి వల్ల ఏంటంటే లాస్ట్కి లైఫ్లో స్పాయిల్ అయిపోతాయి. కనీసం మీ ఫ్యామిలీతో పిల్లలకి సినిమాని చూపించండి. వాళ్ళకి అర్థమవుతుంది భావితరాల జనరేషన్ కూడా ఎలా ఉంటుంది అనేది. అదే చూపించారనమాట. ఇంకొకటి, ఇటువంటి కంటెంట్ తీసుకోవాలంటే ఎవరి వల్ల కాదు, అది ఒక పవర్ స్టార్ వల్లే అవుతుంది అనమాట. ఆయన రేంజే మామూలు రేంజ్ ఈ సినిమాతో నిరూపించాడు. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఎస్పెషల్లీ బాబీ డియోల్కి అయితే యానిమల్లో ఎలా భయపడతామో ఈ సినిమాలో కానీ లాస్ట్ క్లైమాక్స్లో అలా భయపించాడు. థ్యాంక్ యూ. హరిహర వీరమల్లు సినిమా తెలుగోడు చరిత్ర గురించి. ఇప్పుడు మన ఔరంగాబాద్లో తెలుగోడు పోరాటం చేస్తే ఎట్లుంటుంది, మళ్ళా ఢిల్లీ కోటలోకి వెళ్ళి ఒక తెలుగోడు ఒక నిధుల కోసం పోరాటం చేస్తే ఎట్లుంటుంది, ఒక తెలుగోడేనా. ఇప్పుడు ఈ చరిత్ర చాలా మందికి తెలియదు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కథలు ఎంచుకొని చేయడం నిజంగా గొప్ప విశేషం. ఈ హరిహర వీరమల్లు చరిత్ర ఎందుకంటే చాలామందికి తెలియదు. ఇది తెలుగోడు చరిత్ర. ఇది సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమాలో ఒక పాట ఉంది, మంగ్లీ గారు పాడిన పాట. కీరవాణి గారు చాలా అద్భుతంగా సంగీతం ఇచ్చారు. మరి బాహుబలి, RRR రేంజ్లో ఉంది సినిమా. ఆ రేంజ్లో పాటలు కూడా ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ సెకండ్ హాఫ్లో అక్కడ జరుగుతుంది ఫైట్, చాలా బాగుంది. ఆ ఢిల్లీలో అక్కడ జరిగింది. విఎఫ్ఎక్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. సముద్రంలో దూకడం, మునగడం అది కూడా చాలా కొత్తగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేయడం చాలా గొప్ప విశేషం. ప్రభాస్ గారినే చూసాం ఇన్ని రోజులు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉంటారా అని చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా అనిపించింది. పాట ఒక మంగ్లీ గారు పాడిన పాట మాత్రం దాంతోనే జోష్ వచ్చింది అందరికీ. థియేటర్ అంతా ఊగిపోయింది. ఇట్లా మంగ్లీ గారి పాట రావడంతోనే ఊగిపోయింది సార్. అదొకటి నాకు బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి, పవర్ స్టార్ గారికి, మరియు కీరవాణి గారికి, క్రిష్ గారికి, జ్యోతికృష్ణ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై పవర్ స్టార్. మూవీ చాలా బాగుందండి. అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్ కోమా అనమాట. సో ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్గా ఎలా చూపించాలనేది క్రిష్ డాగర్ మీద చాలా బాగా చూపించాలన్నమాట. ఒక సింహం షాట్ కానీ అంటే ఒక్క షాట్ కాదు, ఒక ఫస్ట్ హాఫ్ అనేది మీకు రిమార్క్ అసలు ఒక్క మార్క్ లేకుండా ఫెంటాస్టిక్గా డైరెక్ట్ చేశారట. సెకండ్ హాఫ్ అనేది కొంచెం లాగ్ ఉంది, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. సో విఎక్స్ అనేది పెద్ద మిస్టేక్ డ్రాబ్యాక్ దాంట్లో. సో విఎఫ్ఎక్స్ ఒకటి పర్ఫెక్ట్ చేసి ఉంటే మాత్రం మేము అసలు చింపుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు చింపుకుంటాం అలాగే కాదు, అది ఇంకా చాలా బాగుండేది. సే మేడం, ఇప్పుడు మంచితో చెడు ఎలా ఉంటుందో మంచి రివ్యూస్తో పాటు బ్యాడ్ రివ్యూస్ కూడా ఉంటుంది. సో ఎవరైతే బ్యాడ్ రివ్యూస్ ఇస్తే వాళ్ళందరూ చెప్పేదంటే ఒకటే సింపుల్గా చెప్పేదండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇలా ఈ పబ్లిసిటీ కావాలి యాక్చువల్లీ. సో మూవీ ఎంత బాగున్నా ఎంత బాగాలేకపోయినా హైప్ అవ్వాలంటే వాళ్ళకి క్రియేట్ చేయాలి స్టార్డమ్ అనేది. సో వాళ్ళు అలా క్రియేట్ చేస్తారు, నెగిటివ్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. బీజిఎం అనేది దానికి ఒక ప్రాణం, ఒక సోల్, ఒక బాడీకి సోల్ ఎంత ఇంపార్టెంటో ఒక మూవీకి బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్. పార్ట్ 2 కూడా ఉంది దీనికి. దానివల్ల ఏంటంటే పార్ట్ 1 అలా వెళ్తూ ఉంది. పార్ట్ 2లో అయితే దానికి మించి హైలైట్ ఉంటుంది అనుకున్నాం. అలాగే దీనికి ఇద్దరు డైరెక్టర్లు చేశారు. ఎక్సలెంట్ సినిమా. అంత నరుక్కుంటూ అన్యాయం నరుక్కుంటూ ఆఖరికి మీరు మొత్తం ఎలక్షన్లోనే కాదు సినిమాలో కూడా నరుక్కుంటూ లాస్ట్కి సనాతన ధర్మాన్ని ఎలా పాటించారనేది మీరు ఇందులో చూపించారు. సూపర్. కానీ మనం ఉన్నంతసేపు సినిమాలో హాల్లో ఉన్నామో వేరే ప్రపంచంలో ఉన్నామో ఆ గ్రాఫిక్స్ ఏంటి సార్, అసలు ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నా తరపు రేటింగ్ అయితే 3 ఇస్తున్నాను సార్. సూపర్ సినిమా సార్, సూపర్. మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. అందులో పవన్ కళ్యాణ్ గారు పాడింది ఏంటి అంటే ఆయన పాడింది నాకు ఇప్పుడైతే తెలియదు, కానీ ఆయన గొంతు అయితే నాకు అది అనిపించింది. అలాగే హీరోయిన్ పాడిన పాట, వాళ్ళ విలన్స్ దగ్గర పాడిన పాట ఉంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మరి కీరవాణి గారు కదండి, అలాగే ఉన్నాయి.
సినిమా ఏంటంటే ఎక్కువ టైం పట్టింది, చాలా మంది చాలా వెయిట్ చేస్తారు. అలా వెయిట్ చేయకుండా ఇంకొంచెం మనకి ఇంకా బాగా వస్తే ఇంకా ఎన్నో చూడొచ్చు మన పవన్ కళ్యాణ్ గారి గురించి అనమాట. అది లేకంటే చెప్తున్నా కొంచెం గ్రాఫిక్స్ అక్కడక్కడ అయితే దొరుకుతున్నాయండి. మరి ఉన్నది మాట ఉన్న ఫ్యాట్ చెప్పాలి. సెకండ్ హాఫ్ చెప్తే కదా నెక్స్ట్ ఏంటి ప్రాబ్లం తెలిసేది. కొంచెం అలా అంటే పార్ట్ 2 ఉంది కదా, అంటే పార్ట్ 2 ఉంటుందని చెప్పాలని అనుకోరు చాలా మంది. అంటే పార్ట్ 1 ఏమో ఇది ఎంత కాలం జరిగింది, పార్ట్ 2 అయితే అనుకోరు. దాని గురించి అయితే కొంచెం అలా వెళ్ళిన స్టోరీ పార్ట్ 2 అయితే పార్ట్ 2లో తెలుస్తుంది అన్నమాట ఏమిటో ఉన్నదని చెప్పి. దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా అంటే. సినిమాలో ఎంత దమ్ముని సినిమా చూసే వాళ్ళకి తెలిసింది అనమాట. తెర వెనక ఉండే వాళ్ళకి తెలిసింది మన సినిమా కష్టం ఏంటో. దాని తర్వాత ఈయన మన పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్పారంటే, ప్రొడ్యూసర్ అంటే ఆయన ప్రమోషన్ ఏం చేసుకోవట్లేదు, ప్రొడ్యూసర్ గారు ఎంతో కష్టపడతా ఉన్నారు, ఆర్టిస్టులు ఎంతగానో కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం నేను వచ్చానని చెప్తాను అనమాట. అది పవన్ కళ్యాణ్ అంటే. ఆయన కోసం ప్రమోట్ చేసుకోవట్లేదు అనమాట. అంటే వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ సినిమా అని చెప్పి. ఒకసారి వచ్చి సినిమా చూస్తే తెలిసింది అనమాట. అంటే వీళ్ళకి కూడా చెప్తా ఉన్నాను. అయితే వచ్చి ఒకసారి సినిమా చూస్తే తెలిసింది అనమాట సనాతన ధర్మాల గురించి ఎలా కాపాడుకున్నాం మన ఏంటి సంగతి అని చెప్పి. ఒక సినిమా అనేది ఎప్పుడో జరిగిపోయింది స్టోరీ. ఆ స్టోరీని తెర మీద తీసుకురావాలంటే ఎంతో కష్టం ఉంటుంది అనమాట. ఒకసారి చూస్తే తెలిసింది అనమాట. ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిలు చూస్తారు సినిమా, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే. మిగతా వాళ్ళు విత్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అయితే మాట. చెప్పాను కదా స్టోరీ. ఇది డిఫరెంట్ జోన్ అన్నమాట. ఇది డిఫరెంట్ జోన్. పార్ట్ 2 కోసం కూడా వెయిటింగ్. అసలు మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే. నాకేమనిపించలేదు, దొంగగా చూపించలేదు. అంటే లాస్ట్ లో సెకండ్ పార్ట్ లో అయితే రివ్యూ అవుతుంది అనమాట. ఆయన ఎందుకు ఇలా చేస్తా ఉన్నాడు ఏంటి సంగతి అని చెప్పి సెకండ్ పార్ట్ లో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. అసలు వేరే లెవెల్లో అవుతుంది. చాలా బాగుంది సినిమా, ఎక్కడ బోర్ లేదు. వెరీ గుడ్ మూవీ. అరేరమ్మలు పార్ట్ 1లో కూడా 20% తీసేస్తారు మూవీ. మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాము. పవన్ కూడా చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. వెరీ నైస్ మూవీ, ఎక్సలెంట్ మూవీ. తప్పది 24 స్క్రాప్స్ కలిపితే ఒక మూవీ అవుతుంది. ఆ సినిమా కష్టమని మాకు తెలుసు. పబ్లిక్ మాటలు వినొద్దండి. కొందరు వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, కొందరు పడరాదు, వాళ్ళ మాట వినకండి. సినిమా కంటితో చూసిన వాళ్ళే చెప్పాలి. ఇది కంటితో చూసాం కాబట్టి చెప్తున్నా. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ప్రతి యాక్టర్ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్క చిన్న పిల్లగా పెద్ద పిల్లల వరకు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. ఎక్సలెంట్ మూవీ, చాలా బాగుంది. వెరీ నైస్ మూవీ, గుడ్ మూవీ. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో నుంచి పోరాడుతున్నారు. ఈ సినిమాలో ఎగ్జాక్ట్గా చూపెట్టారు. ఇది సినిమా కదన్నా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఈ సినిమాలో చూపించారు. ఇంకా చాలా మంది అంటున్నారు కొన్ని గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా ఎబ్బెట్టుకున్నాయి అనేసి. అవి ఏమీ లేవన్నా, ఇవి కొన్ని పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. 2లో చూద్దాం. కానీ సినిమా మాత్రం ఎక్కడ ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్ మూవీ. అంటే అవుట్పుట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏం కావాలో అది ఇచ్చారన్న. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని సినిమాల్లో చూసాను కానీ ఎంత ఎలివేషన్, ఎంత పవన్ కళ్యాణ్ గారు ఎలా చూడాలనుకున్నాను అలా చూసాను నేను. నాకైతే కడుపు నిండిపోయింది ఈ సినిమాలోనే. ఫుల్ మీల్స్ అన్న అయితే నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిది యాక్టింగ్ మొత్తం బయట తవ్వారు. మామూలుగా అది ఎలివేషన్ షాట్స్ ఒక్కొక్కటి ఉంటుందన్న. విగ్రహాలు కరిగిస్తారు, సనాతన ధర్మాన్ని మంట కలిపి టైంలో ఒక ఫైట్ ఉంటుందన్న. ఈశ్వరుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అందులో. నిజంగా ఆ ఫైట్ లాస్ట్ క్లైమాక్స్ చార్మినార్ ఫైట్ సీన్స్ 3 ఉన్నాయన్న. 3 కూడా మామూలుగా లేవు, ఎక్సలెంట్గా ఉన్నాయి ఫైట్స్. పవన్ కళ్యాణ్ గారు ఫైట్ కొరియోగ్రాఫ్ చేశారు అంటున్నారు. ఆయనది మొత్తం ఇది ఆయన తెలుసు కదా మీకు, మార్షల్ ఆర్ట్స్ అని. ఫైట్స్ ఇంకా అస్సలు ఎక్కడ చెప్పుకోవడానికి లేకుండా ఉన్నాయి ఫైట్స్, మామూలుగా లేవు.